నేనైతే ఇప్పుడు చింతపండు పులిహోర చేస్తున్నా. అట్లా చేయాలని చెప్పి గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ పైన పండు రసం తీసి పెట్టుకున్న ఒక నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ చింతపండు తీసి పెట్టుకోవాలి. ఇట్లా ఆయిల్లో చింతపండు ఇట్లా పోసేసుకోవాలి. పోసుకొని దగ్గరికి మంచిగా మరగనివ్వాలి చింతపండు పులుసు. అంతలోపు ఒక 2 మిరియాలు, కొంచెం నువ్వులు, కొంచెం మెంతులు, ఆవాలు ఇవన్నీ కలిపి 1 స్పూన్ అయ్యేటట్టు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. చిన్న రోట్లో దంచుకోవాలి. ఇంత చిన్నది మిక్సీలో కాదు కాబట్టి దంచి పెట్టుకోవాలి. అంతలో మంచిగా మసులుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇంకా మాడుతుంది కింద. ఇలా కలుపుతూ ఉండి చిక్కగా రానియాలి చింతపండు పులుసు. కొంచెం పసుపు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. దీంట్లో మంచిగా కలిపి ఇది ఇట్లా ఎంతైనా ఎక్కువ చేసుకొని మంచిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 రోజులైనా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తాలింపు పెట్టుకొని కలుపుకొని అన్నంలో పెట్టుకుంటే అడవి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంత చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దంచి పెట్టుకున్న పొడి దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఇట్లా చల్లారబెట్టుకున్న అన్నంలో ఇది పులుసు వేసి మంచిగా కలుపుకోవాలి. అదే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పల్లి నూనె అయితే టేస్ట్ బాగుంటుందండి. నా దగ్గర పల్లి నూనె ఉంది కాబట్టి వేసుకుంటున్నా. ఏది ఉంటే అది వేసుకో. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పోపు మంచిగా కలుపుకోవాలండి. అంతా సమానంగా మంచిగా వేగేటట్టు పోపు బాగుంటేనే పులిహోర టేస్ట్ బాగుంటుంది. ఇట్లా కొంచెం పసుపు, ఓకేనండి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పోపును రైస్లో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇంతే. మంచిగా కలుపుకున్నాక ఇట్లా రెడీ అయిపోతుంది. చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. నచ్చితే మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.